మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని చెట్లతిమ్మైపల్లి సాజు తాండాకు చెందిన మాలోత్ లలిత ఈ నెల 11వ తేదీన బ్యాంకు నుంచి డబ్బులు తెస్తానని ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఈ నెల 14న చేగుంట పోలీస్ స్టేషన్లో మాలోత్ లలిత కూతురు జరుపులదేవి ఫిర్యాదు చేశారు. తప్పిపోయిన లలితకు వల్లపు కనకయ్య, వల్లపు ప్రమిళలు తూప్రాన్లోని కళ్ళు దుకాణంలో పరిచయమయ్యారు. పరిచయమైన ఇద్దరు లలిత ఒంటిపై ఉన్న బంగారం, వెండి వస్తువులను కాజేయాలనే ఉద్దేశంతో ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని పథకం ప్రకారం 11వ తేదీ ఫోన్ చేసి యాదగిరిగుట్టకు తీసుకెళ్తామని చెప్పడంతో లలిత 11వ తేదీ తూప్రాన్కు చేరుకుంది. వల్లపు కనకయ్య, ప్రమీల బైక్పై తూప్రాన్ నుంచి యాదగిరిగుట్టకు వెళ్తున్న మార్గ మధ్యంలో జగదేవ్పూర్ దాటిన తర్వాత పీర్లపల్లి అడవి ప్రాంతానికి తీసుకెళ్లి మద్యం సేవించిన తర్వాత లలితను చంపి ఆమె ఒంటిపై ఉన్నటువంటి బంగారు, వెండి వస్తువులతో పాటు సెల్ ఫోన్ ని దొంగిలించి ఇంటికి తిరిగి వచ్చారని, వాటిని పాన్ బ్రోకర్ వద్ద తాకట్టు పెట్టి ఒక బైక్ కొనుగోలు చేసినట్లు కనకయ్య, ప్రమీలలు ఒప్పుకున్నట్లు డీఎస్పీ వెంకటరెడ్డి తెలిపారు. నేరస్తుల నుంచి 2 బైకులు, 3 సెల్ ఫోన్లు, దొంగిలించిన వెండి, బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు వారు తెలిపారు. కాగా 5 రోజులనే కేసులు ఛేదించడం చాలా అభినందనీయమని, కేసు ఛేదించేందుకు కృషి చేసిన సిఐ, ఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్లను తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి అభినందించారు. దానిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత చేగుంట ఎస్ఐ గారు, మన రామాయంపేట సిఐ గారు, వల్లెపు కనకయ్య అండ్ వల్లెపు ప్రమిళ వాళ్ళిద్దరిని నిన్న మార్నింగ్ అదుపులోకి తీసుకొని విచారించగా ఈ వల్లెపు ప్రమీల, వల్లెపు కనకయ్య వాళ్ళిద్దరు కూడా వడ్డెల కులస్తులు. వాళ్ళు గనుపూర్ విలేజ్ తూఫాన్ మండలం. వాళ్ళిద్దరికీ ఈ ఆమె ఇక కళ్ళు నగరం దగ్గర అక్కడ తూఫాన్లో పరిచయం 20 డేస్ బ్యాక్ నుంచి పరిచయం ఉంది. లాస్ట్ మంగళవారం రోజు అక్కడ మన ఈ తూఫాను సంతా జరిగినప్పుడు మంగళవారం రోజు ఈమె అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడుకుని కళ్ళు తాగడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ వల్లెపు కనకయ్య ఫోన్ చేసినప్పుడు నేను యాదగిరిగుట్ట కూడా వెళ్ళాలి, తీసుకెళ్ళమని చెప్పేసి నేను అడిగాను. అడిగితే అప్పుడు వాళ్ళు ఈమె మీద అప్పుడు పోయినప్పుడు మీద ఇవన్నీ వస్తువులు ఉండేవి, మన వెండి వస్తువులు, గోల్డ్ వస్తువులు ఉంటే వీళ్ళని దొంగతనం చేసి ఈమెను ఏదైనా చేసి దొంగతనం చేసిన ఉద్దేశంతో ఆ ముగ్గురు ఈమె మార్నింగ్ 11వ తారీఖు మార్నింగ్ అక్కడికి వెళ్ళి 11 గంటలకు వెళ్తే ఆమె తీసుకొని యాదగిరిగుట్టకు తీసుకొని వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో జగదేవ్గుట్ట ఏరియాలో జగదేవ్పూర్ ఏరియాలో సైడ్కి మన పీర్లపల్లి దగ్గరలో కొన్ని బీర్లు తీసుకున్నారు. బీర్లు తీసుకొని పోయి ఒక ఫారెస్ట్కి తీసుకుపోయి బీర్లు తాగించిన తర్వాత ముగ్గురు బీర్లు తాగిన తర్వాత ఈమెని చంపేసి, ఎలా చంపేసిందంటే స్ట్రాంగులేషన్ చేసి చంపేసేసి ఆమె మీద ఉన్న వస్తువులన్నీ తీసుకొని వీళ్ళు రిటర్న్ రావడం జరిగింది. వచ్చి ఏం చేశారంటే వచ్చిన వస్తువులు ఉంటాయి కదా, వస్తువుల్ని ఇక్కడ మన తూఫాన్లో ప్లాన్ బ్రోకర్స్కు కుదువబెట్టిన వస్తువులతో కుదువబెట్టిన వాటి నుంచి మళ్ళీ ఒక మోటార్ సైకిల్ కూడా కొనుక్కున్నాను. కుదువబెట్టిన దాంట్లో అక్కడనే ఒక ఫైనాన్స్లో ఒక మోటార్ సైకిల్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఆమెను అరెస్ట్ చేసి నిన్న మొత్తం ఆ బాడీని వాళ్ళే నాకు బాడీని లీడ్ తీసుకుపోయి వాళ్ళు బాడీని చూపించారు. బాడీని సిఐ గారు, ఎస్ఐ గారు పోయి రిక్వెస్ట్ చేసి డిఎంఈ కూడా కోరగిరిలో కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు ఈ వస్తువులు మన రికవరీ చేయడం కూడా జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాన్ బ్రోకర్కి సంబంధించిన చిట్టీలు తీసుకొని ఆ ప్రాన్ బ్రోకర్ దగ్గరికి వెళ్ళి ఆ వస్తువులు కూడా రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు కోర్టులో ప్రవేశించారు. ఒక వాల్యూ 60 తులాలు పెట్టి 3 గ్రాములు దిద్దుడు వెండి, దిద్దుడు 3 గ్రాములు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ మోటార్ సైకిల్ ఈయన యూజ్ చేసిన మోటార్ సైకిల్ ప్లస్ వీడు కొన్న మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకుంటారు. 33,000 రూపాయలు. కానీ వాళ్ళ కుదరబెట్టినప్పుడు 24,000 ఇచ్చారట. కుదరబెట్టినప్పుడు ఇక్కడ మన వెంకటరాజు గౌడ్, చైతన్య కుమార్, మన ఎస్ఐ గారు, సత్తయ్య, భాస్కర్, గట్టేష్, రమేష్ అండ్ మహేష్, హోంగార్డ్ హర్షదులు కూడా కష్టపడి వాళ్ళ టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. తొందరగా డిటెక్ట్ చేయడం జరిగింది. మిస్సింగ్ కేసులో ఇంత తొందరగా డిటెక్ట్ చేయడం కూడా మనకు ఇబ్బంది ఉంటుంది. తొందరగా డిటెక్ట్ చేయడం జరిగింది. 3-4 డేస్ ఇంత బిజీగా ఉండి మనం అన్ని వేరే కార్యక్రమాలు కూడా ఈ మధ్యలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఉన్నాం కూడా చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.